హాయ్ అండి. ఈరోజు నేనైతే చిన్న చిట్కా చెప్తాను. నచ్చితే లైక్ చేయండి. వంటింట్లోని మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ఎక్కడ చూసినా చెత్త కనపడుకోకుండా, ఆ చెత్త ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కూరగాయలు ఏదైనా కట్ చేసేటప్పుడు ఒక బాస్కెట్ తీసుకోండి నేను చూపించినట్టు వీడియోలో. ఆ బాస్కెట్‌లోనికే గనక ఆ ఉల్లిపాయ పొట్టు, టమాటాలు ముచ్చుకలు, పచ్చిమిరపకాయ తొడాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ఆ బాస్కెట్‌లో వేసుకొని చక్కగా తొడిమలు తీసేసిన వాటన్నిటిని ఒక పళ్ళెంలో పెట్టుకొని ఆ చెత్త మొత్తం బుట్టలో నుంచి తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో వేసుకుంటే చాలా ఈజీగా చెత్త ఎత్తడం అనే పని లేకుండా ఈ బాస్కెట్‌తో ఒంపేసుకోవచ్చు మనం. అలా కాకుండా కింద కట్ చేసుకున్నా లేదా వంటగది గట్టు మీద కట్ చేసినా మళ్ళీ ఎత్తే శ్రమ ఉంటుంది. ఇదొకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఇందిట్లోనే ఈ బాస్కెట్‌లోనే పెట్టి శుభ్రం చేసేసుకోవచ్చు సింక్ కింద పెట్టి. ఇంట్లో కూర్చొని కూడా ఈ బాస్కెట్‌లో ఉల్లిపాయ తొక్కలు కోసినా ఇల్లంతా ఎగిరిపోకుండా ఆ బుట్టలోనే ఉంటాయి. ఇలా అయితే మనకి చెత్త ఎత్తే పని ఉండదు. ఇంట్లో మనం తప్ప ఇంకెవ్వరు చెత్త ఎత్తరు కదండీ! అందుకని ఇలా.